अंबेडकर जयंती पर सबसे पहले तो आपको शुभकामना देता हूं और मैं हर तरह से जो मैडम कविता जी लगी हुई है दलित पिछड़े और आदिवासियों के लिए बाबा साहब के सपना अनुसार उनके हक और प्रतिनिधित्व को दिलाने का जो संघर्ष कर रहे हैं उसमें मैं और हमारे जैसे जितने सामाजिक न्याय को चाहने वाले संविधान को चाहने वाले लोग हम लोग सब आपके साथ हैं। जय भीम जय संविधान। థ్యాంక్ యూ సార్. ఇవాళ మరి ఖైరతాబాద్ లో ఎక్కడైతే వినాయకుడిని నిలబెట్టుకుంటామో అదే ప్లేస్ లో ఇంత పెద్ద ఎత్తున అంబేద్కర్ నిలబెట్టడానికి మా అన్నదమ్ములంతా కూడా ఎంతో కష్టపడ్డటువంటి వ్యక్తులు. ముఖ్యంగా మా గజ్జల నగేష్ అని ఇక్కడ లేడు, లొల్లి లొల్లి పెడుతుండే ఉంటే స్టేజ్ మీద అందరినీ నూకేస్తుండే. అన్న లేడు కానీ అన్న తమ్ముడు ఆనంద్ అన్న గాని మరి గణేష్ గాని మొత్తము గజ్జల సతీష్ గారు, గజ్జల రమేష్ గారు, జనార్దన్ గారు, వెంకటేష్ యాదవ్ గారు, చందు గారు, రాహుల్ గారు, అశోక్, ఒక లేడీ పేరు చెప్తలేదు మనం, మేఘన, సోని, అందరికీ పూజ, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అట్లానే మా కవితమ్మ మన్నే కవిత గారు వచ్చినారు, ఉన్నారా? మన్నే కవితమ్మ వచ్చిండ్రు, సత్యవతి రాథోడ్ గారు వచ్చినారు. అట్లానే మీ పేరు చెప్పలేదా? చెప్తారు. విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చిండ్రు. అట్లనే మా జూబ్లీహిల్స్ వెల్కమ్ విష్ణు. అట్లనే జూబ్లీహిల్స్ కార్పొరేటర్ గారు వెల్దండి వెంకటేష్ గారు ఉన్నారు. మా మహేష్ యాదవ్ అన్న ఉన్నాడు. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా అంబేద్కర్ నారాయణమ్మ గారికి, రేణుక గారికి, మా తేజ, మా బ్రదర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మొత్తం ఖైరతాబాద్ లో ఉన్న వాళ్ళంతా పేరు పేరున అందరు మన దగ్గరకు వచ్చే వాళ్ళే. పేర్లతోనే టైం అంతా అయిపోతుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ అంబేద్కర్ జయంతి ఇట్లానే ప్రతి సంవత్సరం కూడా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్, జై తెలంగాణ.